హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 7th SA2 ప్రాబ్లమ్స్లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాము. ఒక యాక్టివిటీ బేస్డ్ ప్రాబ్లం ఇచ్చారు. చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫర్ రొటేషనల్ సిమెట్రీ. షేప్, సెంటర్ ఆఫ్ రొటేషన్, ఆర్డర్ ఆఫ్ రొటేషన్, యాంగిల్ ఆఫ్ రొటేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ అన్నమాట. ఈ స్క్వేర్కి సెంటర్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ ఉంటుంది? చూడండి, ఇది ఒక స్క్వేర్. దీని యొక్క సెంటర్ ఆఫ్ రొటేషన్ చూడండి, డయాగోనల్స్. ఇదొక డయాగోనల్, ఇదొక డయాగోనల్స్ యొక్క మిడ్ పాయింట్ అనేది సెంటర్ ఆఫ్ రొటేషన్ అవుతుంది. చూడండి, డయాగోనల్ యొక్క మిడ్ పాయింట్ సెంటర్ ఆఫ్ రొటేషన్ అనమాట. ఆర్డర్ ఆఫ్ రొటేషన్స్ చూద్దాం. చూడండి, 1 2 అంటే ఎలా తిరిగినా దాని స్క్వేర్ పొజిషన్ అలాగే ఉంటుంది అనమాట. సో ఆర్డర్ ఆఫ్ రొటేషన్ ఈజ్ 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 4 అన్నది ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రొటేషన్. యాంగిల్ ఆఫ్ రొటేషన్ స్క్వేర్లో 90 degrees ఉంటుంది. సో ఒక్కసారి రొటేట్ అవుతే 90 degrees అవుతుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఈజ్ 90 degrees అన్నమాట. నెక్స్ట్ షేప్ ఈజ్ రెక్టాంగిల్. నెక్స్ట్ రెక్టాంగిల్స్ కూడా చూడండి, డయాగోనల్స్ యొక్క మిడ్ పాయింటే మనకి సెంటర్ ఆఫ్ రొటేషన్ అవుతుంది. దీనికి చూడండి, ఇలా ఉన్నది ఇలా ఒకసారి తిప్పి మళ్ళీ ఇలా ఒకసారి తిప్పితేనే మనకి ఒరిజినల్ ఫిగర్ వస్తుంది. సో ఆర్డర్ ఆఫ్ రొటేషన్ ఈజ్ 2 అన్నమాట. యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఈజ్ 180 degrees. అంటే స్ట్రైట్ లైన్ వచ్చేవరకు మనకు ఇలా ఉన్నది మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా రావాలి. సో 180 degrees అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫిగర్ వచ్చేసి రాంబస్. ఇది రాంబస్. ఈ రాంబస్లో కూడా సెంటర్ అనేది డయాగోనల్ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది అన్నమాట. సో ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ 180 degrees. ప్రతిదీ 90 degrees కాబట్టి ఒరిజినల్ ఫిగర్ రావడానికి 180 degrees అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫిగర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ అన్నమాట. సెంట్రాయిడ్ అంటే ఏంటి? ఈ మిడ్ పాయింట్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ అన్నమాట. ఈ మిడ్ పాయింట్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 2:1 రేషియోలో ప్రతి మీడియన్ అనేది మిడ్ పాయింట్ అనేది మనకి మీడియన్ అనేది డివైడ్ చేస్తుంది. ఈ పాయింట్ని మనం సెంట్రాయిడ్ అంటాం. కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనకి సెంటర్ ఆఫ్ రొటేషన్ ఉంటుందన్నమాట. ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అట్లయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి 3 sides అన్నమాట. సో ఎవ్రీ యాంగిల్ 60 degrees ఉంటుంది కాబట్టి 360 ఇక్కడ 60 degrees ఉంటుంది. ఇది సెంట్రాయిడ్కి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ 3 ఉంటుంది, యాంగిల్ ఆఫ్ రొటేషన్ 120 ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఫిగర్ రెగ్యులర్ హెక్సాగన్. రెగ్యులర్ హెక్సాగన్కి కూడా సెంటర్ ఉంటుంది. ఇవి 6 sides ఉంటాయి కాబట్టి ఆర్డర్ ఆఫ్ రొటేషన్ 6, యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఈజ్ 60 degrees ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫిగర్ ఈజ్ సర్కిల్. సర్కిల్కి సెంటరే మనకి సెంటర్ ఆఫ్ రొటేషన్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆర్డర్ ఆఫ్ రొటేషన్ అనేది ఇన్ఫినైట్. ఎలా తిప్పినా కూడా ఎన్నిసార్లు అయినా హౌ మెనీ టైమ్స్, నంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. నంబర్ ఆఫ్ టైమ్స్ తిప్పినప్పటికీ మనకి సర్కిల్ షేప్లోనే కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఇన్ఫినైట్గా చెప్తాం అన్నమాట. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎక్కడైనా కూడా ఇది మళ్ళీ సర్కిల్ లాగే అవుతుంది. సో ఎనీ యాంగిల్ అని చెప్పుకుంటాం అనమాట. దీనికి ఇంత యాంగిల్కి ఇది మళ్ళీ సర్కిల్ అవుతుందని చెప్పలేము. ఎనీ యాంగిల్ ఇక్కడ ఇది మనకి సర్కిల్ అవుతుంది అనమాట. ఇది మనకి యాక్టివిటీ బేస్డ్ ప్రాబ్లం అనమాట. ఒక చిన్న యాక్టివిటీ ద్వారా పిల్లలకి నేర్పిస్తే చాలా ఈజీగా నేర్చుకుంటారు. చూడండి, షేప్స్, సెంటర్ ఆఫ్ రొటేషన్స్, ఆర్డర్ ఆఫ్ రొటేషన్, యాంగిల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ.